కానీ ఇప్పుడు ఇండస్ట్రీ ప్రకారంగా రిలీజ్ అవుతున్న సినిమాల ప్రకారం చూస్తే 2%. కేవలం ప్రాబ్లం ఏంటంటే అది ప్రొడ్యూసర్ ప్రాబ్లం. ప్రొడ్యూసరు ప్రాపర్ కథ ఎన్నుకోడండి. మా రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పామనుకోండి, కథ చెప్పే సరే ఆర్టిస్టులు ఈ ఆర్టిస్టులు అనుకుంటున్నాం సార్ అని వెళ్ళాం అనుకోండి, నువ్వు ఆర్టిస్టులు పక్కన పెట్టు, కథ చెప్పు ఫస్ట్. కథ విన్న తర్వాత నేను డిసైడ్ చేస్తా ఆర్టిస్టులు ఎవరు ఏంటుంది అని అనుకోమంటున్నా, ఎవరు వచ్చినా కూడా. అంచేత ఆయన కథ నచ్చిన తర్వాతే, కథ నాకు నచ్చింది అనుకోండి వెంటనే అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళకి సరే ఆర్టిస్టులు ఆప్షన్స్ ఫలానా హీరో కాకపోతే అతను కాకపోతే ఇంకో అతను కాకపోతే 3-4 రాసుకునేవారు. 3-4 ఎవరినొక ఫైనలైజ్ చేసేవారు. నీ కథ అతను యాప్టెన్స్. అలాగే ఉషా కిరణ్ మూవీస్ కూడా అదే అండి. ఒకప్పుడు మురారి బ్యాండ్ ఉండేదండి. అంటే వాళ్ళ సినిమాలని హిట్లు అండి. అంటే హిట్ బ్యానర్లు అన్నీ కూడా ఫస్ట్ వాళ్ళ కథకే ప్రిఫరెన్స్ ఇచ్చేవారండి. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ లేరండి యాక్చువల్గా. ఇప్పుడు ఏళ్ళ మీద పెట్టే ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళ సినిమాలు ఆడుతున్నాయండి. ఆ వేళ మీద పెట్టే ప్రొడ్యూసర్ 3-4 ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఆ 3-4 సినిమాలే ఆడుతున్నాయి. మిగతా వాళ్ళ సినిమాలు అంటే వాళ్ళ కథలు వింటున్నారు, కథలు చూస్తున్నారు. కథ ఏంటని తెలుసుకుని ఈ కథకి పలానా యాక్టర్ బాగుంటాడని చెప్పి డిసైడ్ అయ్యి సినిమా చేస్తున్నారండి. మిగతా వాళ్ళు అది లేదండి. మిగతా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, మహేష్ గారు సినిమా ఏం చేస్తారంటే ఏదో అనుకుంటున్నాను. కాదు మీరు బాలబాబు డేట్లు తీసుకురండి, లేకపోతే రవితేజ గారు డేట్లు తీసుకురండి, లేకపోతే వాళ్ళ వీళ్ళ డేట్లు తీసుకురండి అంటే వాళ్ళు డేట్లు అడుగుతున్నది చెప్తే ఒక కథ వినడం మాత్రం అన్నది ప్రొడ్యూసర్ దగ్గర లేదండి. ప్రొడ్యూసర్ కథ విని ప్రొడ్యూసర్ బాగా ఫీల్ అయ్యి ప్రొడ్యూసరే స్వయంగా పూనుకుంటే మంచి సినిమాలు వస్తాయండి. కానీ ప్రొడ్యూసర్ అలా కాదండి. ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ దీన్ని ఒక గ్యాంబ్లింగ్ లాగా అంటే బిజినెస్ అన్నా చేయొచ్చు మేడం. బిజినెస్ అంటే ఇప్పుడు ఒక బట్టల షాప్ పెడతాడు అనుకోండి, ఆ బట్టల షాప్ పెట్టే అతను ఒక ఏరియాకి వస్తాడు. ఆ ఏరియాకి వచ్చి ఏరియాలో బట్టల షాప్ బిజినెస్ అవుతుందా అవదా అని అటు 1-10 సార్లు చూసుకునండి అక్కడ షాప్ తీసుకుంటే ఒక కిరాణా షాప్ పెట్టుకున్నా, లేకపోతే ఇంకో ఫ్యాన్సీ షాప్ పెట్టుకున్నా, ఒక మందుల షాప్ పెట్టుకున్నా చూసుకుని అనుగుణంగా పెడుతుంటారండి. దీనికి అలా కాదండి, ఈ బిజినెస్ అలా కాదండి. ఇది గ్యాంబ్లింగ్ అంటారు దీన్ని. ఆ డైరెక్టర్ హిట్ ఇచ్చాడు, ఈ హీరో హిట్ ఇచ్చాడు, వాళ్ళిద్దరిని కలిపేద్దాం, తీసేద్దాం సినిమా. తీసేద్దాం సినిమా అంటే అప్పటికి ఏంటంటే ఇంకా కథ ఉండదు ఏముండదు అని తీసేస్తుంటారు. అంటే ఆడియన్స్కి ఒక అద్భుతమైన సినిమా ఇవ్వాలి అనే ఒపీనియన్ కన్నా కలెక్షన్స్ ఎక్కువ రాబట్టాలనేది ఉంటుంది. అంటే వీళ్ళకి ఏదో క్రేజ్ తెచ్చుకుందామని, వీళ్ళు ఏదో పెద్ద సినిమా చేసేసామని. చివరికి ఏమవుతుందంటే ఆ ఒక్క సినిమాతోనే అతను రెండో సినిమా కనబట్టలేదు కదండి. ఈరోజు వచ్చే ప్రొడ్యూసర్లో ఇప్పుడు మా రామానాయుడు గారు కానీ, లేకపోతే అశ్విన్ దాస్ గారు కానీ, దిల్ రాజు గారు కానీ ఉన్న ప్రొడ్యూసర్లు కంటిన్యూ సినిమాలు చేస్తున్నారండి. వాళ్ళు సినిమాలు ఆడుతున్న కథలు ఉన్న సినిమాలు కాబట్టి అండి. ఇప్పుడు వేరే సినిమాలు వస్తున్నాయి అనుకోండి, ఎక్కడ ఉన్నాయండి? ఒక 5-6 మంది ప్రొడ్యూసర్ సినిమాలు తప్పితే మిగతా సినిమాలు. రీసెంట్గా నా దగ్గర నాకు కో-డైరెక్టర్ బాగా పరిచయం అండి. ఆయన ఒక పెద్ద బ్యానర్లో పనిచేసాడు, కో-డైరెక్టర్ అండి. ఆ బ్యానర్ సంవత్సరానికి ఒక 5-6 సినిమాలు తీస్తున్నారు. వాళ్ళ దగ్గర 2-3 సినిమాలు అవి పనిచేశాడు ఆయన రీసెంట్గా ఒకసారి నా కథ విని, సార్ భలే ఉంది సార్, ఈ మధ్య మా బ్యానర్లో ఒక్క సినిమా హిట్ అవ్వట్లేదు, నేను మాట్లాడతాను సార్ ఈ బ్యానర్లోను అంటే. మీరు మాట్లాడే నాకు నేనుగా అడగలేని ప్రొడ్యూసర్ని, మీరు రమ్మంటే ప్రొడ్యూసర్ వచ్చి రమ్మంటే వచ్చి నేను కథ చెప్తాను. సరే ఆయన వెళ్ళి ఆ టీంతో మాట్లాడారండి. ముందు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తాను. ముందు ఒక టీం ఉంటుందండి, ఆ టీం అయిన తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తుందండి ప్రాజెక్టు. ఆ టీం అన్నారట ఆయన చేతిలో హీరో ఎవరున్నారు నన్ను అడిగాడు. నా చేతిలో హీరో ఎవరు లేరు, కథే ఉంది, కథే హీరో. మాకు రామానాయుడు గారు నేర్పినా, రామోజీ గారు నేర్పినా, ఎవరు నేర్పినా కథే హీరో అని నేర్పారు. అంటే కథనే చూసుకుని కథ వినండి, కథ నచ్చితే వాళ్ళకి నచ్చిన హీరోని సెట్ చేసుకోమన్నాను. అంటే అలా కాదు, హీరోతో రండి సినిమా చేస్తా ఉన్నాను. నేను అలాగ రాను, హీరోతో రాను, నేను కథనే వస్తాను. అందుకే ఇప్పుడు ఆ బ్యానర్ సినిమాలు ఏది సక్సెస్ లేదు ఈ మధ్యకాలంలో. ఏదో 1-2 సినిమాలు ఆడి తెప్పితే పేరు ఎందుకు తీస్తాను చెప్తున్నా కదా, సంవత్సరానికి 5-6 సినిమాలు తీస్తారన్నాను కదా.